ఆ ఊరిలో తిరుగుతున్నాడు. ప్రతి స్ట్రీట్లోకి వెళ్ళి సువార్త చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాడు? ఐలాండ్లో ఒక సిటీలో స్ట్రీట్లోకి వెళ్ళి ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తా ఉన్నాడు. అయితే ఒకరోజు మార్నింగ్ అంతా సువార్త చెప్పేశాడంట. చెప్పేసి ఈవినింగ్ అయిపోయి సర్లే ఈవినింగ్ ఇంకెవరైనా ఇంటికి వెళ్దాము, ఈరోజు మార్నింగ్ అంతా నేను సేవ చేశాను కదా, ఎవరైనా ఇంటికి వెళ్దామని చెప్పి చూశాడంట. చూస్తే అన్నిటిలో తలుపులు వేసేసి కిటికీలు వేసేసి ఉన్నాయంట. ఎవరో మనుషులు కనపట్లేదంట. సాయంత్రం 6 అయ్యేటప్పటికి సాయంత్రం 6 అయ్యేటప్పటికి ఎవరు వీధిలో కనపడట్లేదంట. అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని కిటికీలు వేసేసుకొని ఉన్నారంట. ఏమో బాగా ఆకలిస్తుందంట. దేవునివంతా సేవ చేశాను, వాక్యం చెప్పాను, ఎవరైనా నాకు అన్నం పెడతారేమో అనుకుంటే అందరూ తలుపులు వేసేసారు, కిటికీలు వేసారు, ఎవరు కనబడట్లేదంట. ఎవరు కనబడ అన్ని వీధులు తిరిగాడంట. అన్ని వీధులు అలాగే ఉన్నాయంట. ఎలాగా? నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎప్పుడు లేరంట వీధుల్లో కానీ ఇంటి బయట కానీ. ఎవరందరూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేసుకున్నారు? తలుపులు వేసేసి కిటికీలు వేసుకొని ఇంట్లోనే ఉన్నారు. తిరిగి కలిసిపోయాడు. బాగా అలసిపోయి నాకు మనుషులే కనపడట్లేదు, అందరూ ఇళ్లలో ఉన్నారు, ఏంటి అర్థం? ఒక అరుగు మీద కూర్చున్నాడు. అరే బాబు వినాలి, అరుగు మీద కూర్చున్నాడు. అరుగు మీద కూర్చుంటా ఇంట్లో వాళ్ళు అందరూ అంటారంట, హే ఏంటి నువ్వేమైనా పిచ్చోడవా ఏంటి, అలా బయట కూర్చున్నావేంటి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అంటారు. ఏమంటారు? నువ్వేమన్నా పిచ్చోడవా ఏంటి, బయట ఇలా కూర్చున్నావేంటి, నువ్వు త్వరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి కేకలేస్తారంట లోపల నుంచి. ఏం అర్థం కావట్లేదు. ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారంటే వీళ్ళందరూ ఎందుకు ఇంట్లో ఉన్నారు, తలుపులు ఎందుకు వేసుకున్నారు, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అసలు చాలాసేపు అలాగే చూశాడంట. వారు అంటున్నా కానీ అతనికి ఏం తెలియదు కదా, ఎందుకు వెళ్ళిపోమంటున్నారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కానీ అలాగే కూర్చున్నాడు. కూర్చుంటే ఈలోపు మళ్ళీ ఒక ఆయన తలుపు తీసి